Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్. త్రివేణిస్ కిచెన్లో ఇవాల్టి వీడియోలో క్యాలీఫ్లవర్ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్, చాలా రుచిగా ఉంటుంది. మరి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పెద్దగా టైం ఏం పట్టదు. ఇంట్లో ఏమైనా శుభకార్యాలు ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా చక్కగా ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు. నేను చెప్పే కొలతలతో ఈ పచ్చడిని పెడితే ఎన్ని కేజీల పచ్చడైనా అవలీలుగా పెట్టేస్తారు. ఇలా పెట్టుకున్న పచ్చడి ఖచ్చితంగా 1 మంత్ పైన స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 4 మంత్స్ పైన స్టోర్ ఉంటుంది. ఈ పచ్చడి త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో వీడియోలో 1 బై 1 చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను ఇక్కడ ఒక క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి. ఇది వెయిట్లో 3/4 కేజీ దాకా ఉంటుంది. ఎప్పుడు కూడా క్యాలీఫ్లవర్ పచ్చడికి పువ్వుని తీసుకునేటప్పుడు ఫ్లవర్ అనేది వైట్ కలర్లో ఉండేలా చూసుకోండి. కొన్ని ఫ్లవర్స్ ఎల్లో కలర్స్లో కూడా ఉంటాయి. అవైతే ఎక్కువ రోజు నిల్వ ఉండదండి, రుచి కూడా బాగుండదు. నెక్స్ట్ వీటిని మరీ పెద్దవి మరీ చిన్నవి పీసులు కాకుండా ఇలా మీడియం సైజ్ పీసులుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మరోవైపు గిన్నెలోకి ఉప్పు పసుపు వేసి మరిగించిన నీళ్ళలోకి క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకోవాలండి. ఇవి వేసాక అన్నీ కూడా ఒకసారి బాగా డిప్ చేయాలి. ఇందులో ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదండి, మరలా ఎక్కువసేపు ఉంచితే ముక్క మెత్తబడిపోతుంది. జస్ట్ ఒక 1 మినిట్ పాటు డిప్ చేసి పక్కకు తీసేసుకోవడమే. ఇవి పక్కకు తీసేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏమి రాకుండా ఇదిపి తీసుకుంటే ఆరేటప్పుడు త్వరగా ఆరిపోతాయి అన్నమాట. అన్నీ కూడా ఒక బేసిన్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్ మీదకి తీసుకొని వీటిపైన ఉన్న తడంతా కూడా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకోకుండా డైరెక్ట్గా ఎండలో పెట్టేస్తే ఇవి ఎండడానికి టైం ఎక్కువ పడుతుందండి. సో నేను ఇక్కడ అన్నీ కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకొని ఆ తర్వాత ఒక 3 గంటల పాటు ఎండలో పెడుతున్నాను. ఎక్కువగా వచ్చే ఎండలో ఒక 3 అవర్స్ పాటు పెట్టానండి. అంటే వీటిపైన అసలు తడే ఉండకూడదు, బాగా ఎండిపోవాలన్నమాట. చూడండి, వీటిపైన అసలు తడే లేదు. ఒకవేళ మీకు ఇలా ఎండలో పెట్టడం సాధ్యం కాకపోతే ఫ్యాన్ కింద ఒక నైట్ అంతా పెట్టేయచ్చు. ఒకవేళ మీకు ఇంకా తడి ఉంది అనుకుంటే ఆయిల్లో జస్ట్ ఒక ఫ్రై చేసి తీసుకుంటే ఈ ముక్కల్లో తేమ లేకుండా ఉంటుందండి. నెక్స్ట్ వీటిని కొలిచి తీసుకోవాలి. ఏదైనా ఒక కప్తో కొలిచి తీసుకోవాలండి. నేను ఇక్కడ ఈ కప్తో కొలిచి తీసుకున్నాను కదా, సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే కప్తో కొలిచి తీసుకుంటాను. నాకు ఇక్కడ ఈ కప్తో 3 కప్పుల వరకు క్యాలీఫ్లవర్ ముక్కలు అయ్యాయండి. ఈ కప్పు వెయిట్ వచ్చేసి 250 గ్రామ్స్ అనమాట. అలాగే మరికొన్ని ముక్కలు ఉన్నాయి, వాటిని కూడా వేసేసాను. నెక్స్ట్ వీటిని పక్కన ఉంచుకోవాలి. మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేయాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే ఆవాలు వేయించకుండా కూడా పొడి చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు పల్లీల నూనె కానీ లేదా పప్పు నూనె కానీ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోప్స్ అన్నీ తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసి బాగా ఫ్రై చేయాలి. అన్నీ చక్కగా వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మల్ని క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి 3/4 కప్పు వరకు కారాన్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ పచ్చడి కారాన్ని వాడుతున్నాను. అలాగే అదే కప్తో 1/4 కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తగ్గించి వేసుకోండి, ఒకవేళ తక్కువైతే మరలా వేసుకోవచ్చు. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవపిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా క్యాలీఫ్లవర్కి బాగా పట్టించాలి, బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఉప్పు, కారం, ఆవపిండి 3 కలిపి 1.5 కప్పు వరకు అవ్వాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా పోపు పెట్టి ఉంచారు కదా, అది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను ఇక్కడ పచ్చడి తక్కువ క్వాంటిటీ పెట్టాను కనుక పోపు ఒకేసారి పెట్టేశాను. ఒకవేళ మీరు పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో పెడితే శనగపప్పు, మినపగుళ్ళు లేకుండా పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడిలోకి పోపు అంతా చక్కగా కలిసిన తర్వాత 2 నిమ్మకాయల రసాన్ని గింజలు లేకుండా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నిమ్మకాయ రసాన్ని కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక 24 గంటల పాటు పక్కన ఉంచేసుకోవాలి. అంటే మరుసటి రోజు చూపిస్తున్నాను. మరుసటి రోజులోపు పచ్చడి అనేది కాస్త ఊరుంటుందండి. మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కూడా చక్కగా ఊరింది చూసారా. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్న సాల్ట్ అనేది నాకు కరెక్ట్గా సరిపోయిందండి. పులుపు, కారం కూడా కరెక్ట్గా సరిపోయాయి, ఇంకేం పట్టలేదు. చాలా రుచిగా ఉందండి ఈ పచ్చడి. సో మరి చూసారు కదా వీడియో, నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.